న్యాయం చేయాలి గేమ్ చేంజర్ మూవీ ఆర్టిస్టులకి న్యాయం చేయాలి గేమ్ చేంజర్ మూవీ ఆర్టిస్టులకి న్యాయం చేయాలి. శంకర్ గారి ఆధ్వర్యంలో మేము షూటింగ్ చేశాము గేమ్ చేంజర్ మూవీకి. మాకు డబ్బులు వచ్చే విధంగా మరి శంకర్ గారు చర్య తీసుకొని స్వర్గం శివారెడ్డి మీద తక్షణమే యాక్షన్ తీసుకొని మరి ఎంతో మమ్మల్ని మాట్లాడాడు కాబట్టి దయచేసి ఆ స్వర్గం శివ అనే వాడిని తక్షణమే కస్టడీలోకి తీసుకొని పోలీసు వారు మాకు న్యాయం చేయాలి. అందరికీ నమస్తే అండి. నా పేరు నంబూరి తరుణ్. మేము గేమ్ చేంజర్ మూవీలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో షూటింగ్ చేసామండి. మార్చి 23 నుంచి 2014 ఎల్బీ స్టేడియం నుంచి మూవీ రిలీజ్ అయ్యేదాకా ఎక్కడ షూటింగ్కి అవసరమైతే అక్కడ నేను ఆర్టిస్ట్ని సప్లై చేశానండి. ఒక్కొక్క ఆర్టిస్ట్కి వచ్చేసి 1200 రూపాయల చొప్పున మాకు ఆ రోజు పేమెంట్ ఇస్తామని చెప్పారు. ఎల్బీ స్టేడియంలో 3 రోజులు షూటింగ్ చేస్తే 3 రోజులు షూటింగ్ డబ్బులు 40 రోజులకి ఇస్తామన్నారు. ఆ 40 రోజులు కాస్త 9 నెలలు గడిచింది. ఫస్ట్ షూటింగ్ చేసినప్పుడు 40 రోజులు అన్నారు. తర్వాత వాళ్ళకి షూటింగ్ అవసరమైనప్పుడల్లా మరి షూటింగ్ పిలిచారు మన స్వర్గం శివ గారు. నేను షూటింగ్ అవసరమైనప్పుడల్లా జనాన్ని అందరినీ కూడా సప్లై చేశాను. నా తరపున మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యేదాకా 335 మంది ఆర్టిస్టులు నేను సప్లై చేశానండి స్వర్గం శివ గారికి. ఈ మూవీకి వచ్చేసి దిల్ రాజు గారు ప్రొడ్యూసర్, శంకర్ గారు డైరెక్టర్, మరి కాస్టింగ్ డైరెక్టర్ వచ్చేసి SMS సురేష్ గారు అండి. దీనికి కో డైరెక్టర్ స్వర్గం శివ గారు. మరి ఒక్కొక్కరికి 350 రూపాయలు చొప్పున ఇప్పుడు మూవీ రిలీజ్ అయిన తర్వాత పేమెంట్ ఇచ్చి మిగతా నేను ఇవ్వనని చెప్పేసి నన్ను ఇబ్బంది పెడతా ఉన్నాడు. మా పేమెంట్ టోటల్ పేమెంట్ వచ్చేసి 4,02,000 రూపాయలు రావాలి. 1,25,000 రూపాయలు పేమెంట్ ఇచ్చేసి మిగతా డబ్బులు నేను ఇవ్వను, మీ దిక్కుండు చోట చెప్పుకోమని చెప్పేసి స్వర్గం శివ అని అతను నన్ను బెదిరిస్తూ ఉన్నాడు. ఇలాంటి స్వర్గం శివ అనేవాడికి ఎక్కడా కూడా కాస్టింగ్ అనేది ఇవ్వకుండా మరి దిల్ రాజు గారు కానీ అలాగే పోలీసు వారు కానీ మాకు న్యాయం చేయాలని కోరుకుంటా ఉన్నా. నేను ఆల్రెడీ అరండాలపేట PSలో నేను కంప్లీట్ చేశానండి. చేసి కూడా ఒక 4 రోజులు అవుతూ ఉంది. మరి అతన్ని పిలిపించి మాట్లాడతానని చెప్పేసి మన అరండాలపేట CI గారు చెప్తా ఉన్నారు. తన ఫోన్లు కూడా రెస్పాండ్ అవ్వకుండా తప్పించుకొని పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ అనకలంటే కట్ చేస్తూ ఉన్నాడు. మరి ఇతను మోసాలన్నీ కూడా తొలగించి మాకు న్యాయం చేకూర్చాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నా. మీడియా మిత్రులందరూ కూడా మరి ప్రతి ఒక్క ఆర్టిస్ట్ అండి ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి మూవీ ఒక ఫ్యాషన్తో వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని వాళ్ళకి 1,200 రూపాయలు పేమెంట్ ఇస్తామన్నా కూడా వాళ్ళకి ఒక్కొక్కరు 2,000 రూపాయలు ఖర్చులైనా కూడా లెక్క చేయకుండా మరి హైదరాబాద్ ఎల్బీ స్టేడియం నుంచి మరి గేమ్ చేంజర్ మూవీకి ఎక్కడ అవసరమైతే అక్కడ షూటింగ్ అయితే కంపల్సరీగా మేము అటెండ్ అయ్యాము. ఉదయం 5 గంటల కాడ నుంచి సాయంత్రం 7 దాకా అయితే షూటింగ్ లొకేషన్లో ఉండి మేము షూటింగ్లు అయితే చేసాము. దయచేసి మా ఆర్టిస్టుల డబ్బులు మాకు ఇప్పించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నాను.